విచ్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 21, 18, 15 ఎక్సెట్రా ఈజ్ -81. 21, 18, 15 ఎక్సెట్రా అంక శ్రేణిలో ఎన్నవ పదము -81 అని చెప్పని ఇచ్చాడు. అంటే మనకు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని -81 అని చెప్పని అర్థం. యాక్చువల్గా ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దేంట్లో ఇది ఏపీలో మనకు అంటే అంక శ్రేణిలో అనమాట. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏమంటే మనము ఎన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎంత ఉంది? 21 ఫస్ట్ టర్ము, తర్వాత n-1 అలానే రాస్తా. నెక్స్ట్ డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే సామాన్య భేదం ఎంత వస్తుంది మనకు? A2 - A1 అంటే 18 - 21 ఎంత వస్తుంది? -3. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎంత? -81. తర్వాత n-1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -81 - 21. n-1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -102 అవుతుంది. ఇది -102 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత n-1 ఈజ్ ఈక్వల్ టు -102 బై ఏం రాయచ్చు? -3 రాయచ్చు. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 జా 3 3 జా 9, 12 ఉంటుంది. 3 4 జా 12. n-1 ఈజ్ ఈక్వల్ టు 34. n ఈజ్ ఈక్వల్ టు ఏమి? 34 + 1 ఎంత? n ఈజ్ ఈక్వల్ టు 35. అంటే ఎన్నవ పదం మనకు -81 అవుతుందంటే 35వ పదం ఏమవుతుందంటే -81 అవుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.